ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇవాళ అయితే కోయేట్‌కి బయలుదేరుతున్నానండి. మా ఊరు పోలేరమ్మ, వెంకటగిరి పోలేరమ్మ అనమాట. మీకు తెలుసు కదా ఆల్రెడీ. నేను బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని వస్తానండి. ఎందుకంటే అసలుకి ఈసారి అయితే చాలా భయంగా వస్తుంది. ఆల్రెడీ తెలుసు కదండి, ఇజ్రాయిల్, ఇరాన్ అవన్నీ ఫైటింగ్లు జరుగుతున్నాయి. అందుకనే భయం వేసి ఎయిర్పోర్ట్ లో కొంతమంది బంద్ చేసినారంటే, కొంతమంది ఓపెన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ అంటే అని చెప్పి పోలేరమ్మ నువ్వే దిక్కని భారం వేసి బయలుదేరిపోతున్నానండి ఇవాళ. నేను ఎప్పుడు కోయేటికి బయలుదేరినా మా వెంకటగిరి అయితే నిర్మాషణంగా ఉంటదండి. ఎందుకంటే నేను రేత్రే బయలుదేరతాను. 10-11 కంతా ఇలా ఉంటదండి వెంకటగిరి నైట్ అయితే. నాకైతే చెన్నై ఎయిర్పోర్ట్ కు పోయి సామాన్లు వేసి లగేజీ అంతా అయిపోయేదాకా, చెకింగ్ అంతా అయిపోయేదాకా మనశ్శాంతి ఉండదండి. టెన్షన్ గా పోతుంటాను. ఎందుకంటే లగేజీ కాడే నాకు ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే ఈడ సరిగ్గా తూకం వేసుకో అదరా బదరా కట్టుకొని పోతాను. ఆడి బలాలకే కేజీ అగస్టా ఉందమ్మా, 2 కేజీలు అగస్టా ఉంది, తీయండి అంటారు. అప్పుడు ఏంటంటే మళ్ళా తీసి ఆ సామాన్లు అనేది ఎడంగా పెట్టి మళ్ళా ప్యాకింగ్ చేసి అలా ఇబ్బంది అయిపోతా ఉంటది. అందుకని ఒక అరగంట ముందే బయలుదేరుతుంటాను. నిషమ్మ చూసారా, పోలేరమ్మకు తెగ మొక్కేస్తుంది. నిషమ్మకు జ్వరం అండి. కోయట్లో 4 రోజులు ఉంటే కనీసం జలుబుగాడు చేయలేదు. అటండి నిషమ్మ ఇండియాకు వస్తానే జ్వరం అండి దానికి. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే నాకు భలే బాధేసిందండి. నిషి ముఖంలో అసలు కళే లేదు, మా అమ్మ ముఖంలో కళే లేదు. ఒకటే బాధ వాళ్ళని చూసి నాకు బాధ. వంశీ హైదరాబాదు. ఈసారి మటుకు అస్సలకి ఏం మనసే బాగలేదు నాకు. అది కాకుండా ఈ యుద్ధాలు ఫైటింగ్లు అన్నారు, అదొక భయము. పోలేరమ్మ నువ్వే దిక్కని ఫ్లైట్ ఎక్కానండి. భోజనం పెట్టారు, తిన్నాను. వెనక పక్క 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. శుద్ధంగా దుప్పటి ముసుగేసుకొని పొనుకున్నాను. నిద్రలేసి చూసే లోపలికే తెల్లారిపోయి ఉన్నది. జాగ్రత్తగా కోయేట్లో మటుకు ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు నుంచి నిషి లేదు అని లోటు అనేది తెలుస్తుందండి. ఎందుకు ఈ నెల రోజులు నిషి నా కాడే ఉండింది కదా, బాగా నాతో కూడా ఉండేది. కోయేట్ మొత్తం తిరిగినాం కదా, అదొక బెంగగా ఉంటది నాకు. కొద్ది రోజులు అలా ఉంటది, మళ్ళీ అలవాటు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.